రేణుకు వెళ్ళిపోయాక తాతయ్య కూడా వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఆయనకు చెప్పలేదా? చెప్పలేదు. అవుట్ హౌస్లో సంతోషంగా ఉన్నానని అబద్ధం చెప్పాను. ఏంటండి ఇది? ఇలా ఎన్ని రోజులు మౌనంగా బాధను భరిస్తారు? అవుట్ హౌస్ ఖాళీ చేసి సాగర్ రూమ్కి వచ్చారని చెప్తే ఆయన ఏదో ఒకటి ఆలోచిస్తారు కదా. అసలు వికాస్ చెప్తే వెంటనే ఎందుకండి వెళ్ళారు? మరీ ఇంత మంచితనం పనికిరాదండి. మీరు ఇలాగే వాడు చెప్పినట్టు గంగిరెద్దులా తలాడిస్తే మిమ్మల్ని కీలుబొమ్మం చేసి ఆడుకుంటాడు. ఏమండి, స్నేహితురాలి కోసం మీరు ఇన్ని కష్టాలు పడుతుంటే సరే అనుకున్నాను. వికాస్ కోసం మీరు కన్సర్న్ చూపించడం ఏంటండి? వాడొక చీటర్. మీ జీవితం నాశనం అవడానికి కారణం వాడే. మీరు ఇలా ప్రతిదానికి సాక్రిఫైస్ అవుతూ వెళ్తే చాలా కష్టమండి. అసలు వికాస్కి బుద్ధి లేదు. మొన్నేమో రేణుకు వస్తే ప్రాబ్లం అని ఇక్కడికి తీసుకొచ్చాడు. మళ్ళీ ఈరోజు తాతయ్య వస్తే ప్రాబ్లం అని తీసుకెళ్ళాడు. ఇలా ప్రతిసారి ఏదో వంక పెట్టి డిస్టర్బ్ చేస్తే మీరు ఎలా చదువుకుంటారు? పరిస్థితులు అనుకూలించి డబ్బుని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నా కూడా చదువుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది మీరున్న పరిస్థితుల్లో ఇంకా కష్టం. అందులోనూ ఈ డిస్టర్బెన్స్ మధ్య చదువుకోవడం అసాధ్యం. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే, జరిగిందంతా తాతయ్యకి చెప్పడం. నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేసి వస్తాను. సాగర్, ఒక్క నిమిషం. ఇప్పుడు వద్దండి. అమృత, నా మాట విను. మనం ఇప్పుడు చెప్పకపోయినా రేపైనా తాతయ్యకి తెలుస్తుంది. ఆ రోజు ఈ విషయం దాచినందుకు మన మీద ఆయనకున్న నమ్మకం, గౌరవం పోతుంది. అది ఆలోచించావా? మీ కాలేజ్ ఫీజులు కడుతున్నారు, ఖర్చులకు ఇస్తున్నారు, అవుట్ హౌస్లో ఉండటానికి అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తికి అసలు విషయం చెప్పకుండా దాచడం తప్పండి. మీ ప్రాణాన్ని కాపాడినందుకు ఆ రోజు నన్ను దేవుడు అన్నారు. నాకు ఆ అర్హత లేదు, కానీ నిజంగా దేవుడంటే తాతయ్యనండి. మీరు బాధలో ఉంటే ఓదార్చారు, చదువుకోవడానికి స్ఫూర్తినిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రిలా మిమ్మల్ని చూసుకుంటున్నారు. అంత గొప్ప మనసు నిజంగా ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది? అలాంటప్పుడు ఆయనకు తెలియకుండా మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారంటే అది తప్పండి. ఆయనకి చెప్పకపోవడం ఇంకో తప్పు. నా మాట వినండి, ఇప్పటికైనా జరిగిన తాతయ్యకి చెప్పేద్దాం. అలాగే చెప్పేద్దాం, కానీ ఇప్పుడు కాదు. 4 రోజులు రేణు ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ అవుట్ హౌస్లోకి వెళ్ళిపోతాను. ఈలోపే తొందరపడి తాతయ్యకి చెప్తే ఆయన చాలా పెద్ద గొడవ చేస్తారు. దాంతో ఆంటీ, అంకుల్, వికాస్ అందరూ చాలా డిస్టర్బ్ అవుతారు. ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ ఇంట్లో నా వల్ల గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. దానివల్ల నేనే ఎక్కువగా నష్టపోతాను. అందుకే తాతయ్యకి చెప్పలేదు. నువ్వు ఇక్కడుంటే తాతయ్యకి అనుమానం రాదా? ఇంకా సేపట్లో ఆయన మళ్ళీ ఊరెళ్ళిపోతారు. మరో 10 రోజుల వరకు రారు. ఈలోపు నేను అవుట్ హౌస్ వెళ్ళిపోతాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నేను చదువుకుంటాను. మీరు తాతయ్య తోడుగా ఉంటే చాలు, నా ఆశయం నెరవేరుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అలాగే, మీ ఇష్టం. భోంచేయండి. ఆకలిగా లేదండి. ఆకలిగా ఉంది, కానీ దానికంటే ఎక్కువగా మీ మనసులో బాధ ఉంది. ఆ బాధ ఆకలిని చంపేస్తుంది. అందుకే మీకు అలా అనిపిస్తుంది. వికాస్ మిమ్మల్ని మా ఇంట్లో భోంచేద్దాం రండి అని తీసుకెళ్ళి ఉంటాడు. ఎంతలో అక్కడికి రేణుక వచ్చింది.
ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ఊహించగలను. తాతయ్య ముందు సంతోషంగా ఉన్నట్టు బాధను దిగమింగుకుని మీరు మాట్లాడి ఉంటారు, అంతే కదా? ఇప్పుడు అవన్నీ మర్చిపోండి. మీరు అలా నీరసంగా ఉంటే చదువుకోలేరు. నా మాట విని భోంచేయండి. నేను మీ మాట విన్నాను, మీరు నా మాట వినరా? తినండి. తినండి. కదలకే. అబ్బా వెళ్ళిగా వెళ్ళిగమ్మా. అమ్మా నానొస్తున్నారేమో, వెళ్ళి చూడవే. అరే నాగమనత్తయ్య. రావదినా. ఎలా ఉన్నావు వదినా? ఇదిగో ఇలా ఉన్నావు. అత్తయ్య ఏం తీసుకొచ్చావు? నాకోసమేనా? అవును, నీకోసమే. పులిహార అంటే నీకు ఇష్టమని తీసుకొచ్చాను. పులిహోరా? ఏ తిటివ్వు? అమ్మా నేనిప్పుడే వస్తాను. కూర్చోవదినా. ఏంటదినా అలా చూస్తున్నావు? ఏం లేదు వదినా. ఒక్కరే ఉంటారు కదా, పలకరించి వెళ్దామని వచ్చాను. అన్నయ్య వెళ్ళి వారం రోజులైంది. సిటీలో ఇల్లేమైనా దొరికిందా వదినా? 2 రోజుల క్రితం ఇల్లు దొరికింది. అడ్వాన్స్ కూడా ఇస్తానని ఫోన్ చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలీదొదినా. అమృత చేసిన పనికి అన్నయ్య బాగా కృంగిపోయాడొదినా. అంతా అమృతతోనే అయిపోయిందొదినా. రోజు అమృత విషయాలు అవి ఇవి చెప్పి ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆయన కళ్ళల్లో సంతోషం ఇక ఈ జన్మలో చూడలేనొదినా. ఏదో బ్రతకాలని ఇలా బ్రతుకుతున్నాం. ఊరుకో వదినా, మీకే ఇలా ఉంటే అన్నయ్యకి ఇంకెంత బాధ ఉంటుంది. అమృతని ప్రాణంలా చూసుకున్నారు. ఇంత పని చేస్తుందని ఎవ్వరం అనుకోలేదు. మీరు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది వదినా. మా ఆయనకు కూడా మీరు సిటీకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు వదినా. ఏం చేద్దాం వదినా, ఆయన పట్టుదల గల మనిషి. అనుకుంటే చేసేదాకా వదలరు. ఇక్కడుంటే నందినికి పెళ్ళవుతుందా? అందుకే గుండె రాయి చేసుకుని వెళ్ళిపోతున్నాం. కృష్ణమూర్తి బావ ముక్కుసొట్టు మనిషి, అమాయకుడు. ఎలా బతుకుతాడోనని ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు వదినా. నందినికి పెళ్ళైతే మేమెలాగోలా బతికేస్తాం వదినా. ఊర్లో పరిస్థితులు అంతంత మాత్రం. ఇప్పుడు సిటీకి వెళ్ళి ఎలా బ్రతుకుతారు వదినా? తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి! ఏంటన్నయ్యా? కృష్ణమూర్తి లేడా అమ్మా? లేరు, పని మీద పట్నం వెళ్లారు. పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు వచ్చాయమ్మా. కృష్ణమూర్తి వాటి మీద సంతకం పెట్టాలమ్మా. కృష్ణమూర్తి రాగానే నన్ను ఒకసారి కలవమని చెప్పమ్మా. సరే అన్నయ్య గారు, అలాగే చెప్తాను. సరే వెళ్ళొస్తానమ్మా. అత్తయ్య ఆ, పులిహోర చాలా బాగుంది. ఇంకా కావాలంటే ఇంటికి రావే, పెడతాను. ఇక మీ చేతి పులిహోర తినే అదృష్టం లేదత్తయ్య. ఊరొదిలి
వదిలి వెళ్ళిపోతున్నాం కదా. వదిన, నందినిది చాలా మంచి మనసు వదిన. ఆ దేవుడు దీనికి మంచి మగుణ్ణిస్తాడు. నా పెళ్లి సంగతి కాదత్తయ్య, ముందు సిటీ వెళ్ళగానే అమృతక్కని కలవాలి. వదిన, నేను వెళ్ళొస్తాను. సరే వదినా. నందిని, ఉంటాను. అలాగే అత్తయ్య. ఏమండి ఏమండి ఏంటండి? ఇల్లు అద్దెకుందన్నారు. ఉమ్, ఎంతండి రెంటు? 7,000. ఇంకా తక్కువలో ఏమి లేవమ్మా? లేవండి. ఏంటయ్యా వెంకట్రావు, ఎక్కడ చూసినా అద్దెలు ఇలా ఉన్నాయి? ఇప్పుడు ఇంకా తగ్గాయి అంకుల్. ఇంతకుముందు అసలు టూలెట్ బోర్డే కనిపించేది కాదు. అయినా రూమ్ చిన్నదైనా అద్దెంటే అంత ఎక్కువ చెప్తున్నారు? అవును అంకుల్, సిటీలో సంపాదనలో సగం అద్దెకే పోతుంది, మిగతా సగంతో ఇల్లు గడవాలి. సిటీలో మళ్ళాంటి వాళ్ళు అద్దెళ్లలో ఉండి బతకాలంటే చాలా కష్టం అంకుల్. మరైతే నేను పొలం అమ్మిన డబ్బులతో నందినికి పెళ్లి చేద్దామని పట్నం వస్తున్నాను. నాలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఈ అద్దెలలో ఉంటే కూడబెట్టుకున్నది కాస్త ఖర్చు అయిపోద్దామని భయంగా ఉంది వెంకట్రావు. మరి పట్టణంలో ఉండాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. ఏంటి అంకుల్ అలా అయిపోయారు? ఈ బాధలన్నీ ఆ పాపిష్టి దాని వల్లనే. లేకుంటే ప్రశాంతంగా ఆ పల్లెటూరులోనే ఉండేవాడిని. అది చేసిన పని వల్ల ఊరొదిలి రావాల్సి వస్తుంది. ఇలా ఇంటి కోసం కాళ్ళు అరిగేలా తిరగాల్సి వస్తుంది. తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పుడుతున్నాయి వెంకట్రావు. ఇక నా వల్ల కాదు. కాసేపు అక్కడ కూర్చుంటాను. సరే అంకుల్, ఇంత దూరం వచ్చాం కదా, ఈ బజార్ చివరి వరకు వెళ్ళి చూసి వెళ్ళిపోదాం. నా బండి పాడవడం వల్ల మీకు ఇబ్బంది కలిగింది. సరే, అక్కడైనా ఇల్లు దొరికిద్దేమో చూద్దాం. ఏమ్మా, ఇంతకు ముందోసారి రూమ్కి వచ్చావు కదా నువ్వు? అంకుల్, వచ్చావా రాలేదా? వచ్చాను అంకుల్. అది సాగర్. సాగర్ ఎక్కడా? సాగర్, ఏ సాగర్! ఎవరు? ఏమయ్యా సాగర్, ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి అమృత అని. ఇక్కడికి ఎందుకు వచ్చింది? అది కొద్ది రోజులు. అంటే ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? నిన్నటి నుంచి ఉంటుంది అంకుల్. ఎగ్జామ్స్ రాయడానికి వచ్చింది, వెళ్ళిపోతుంది. చా నర్మి, ఇంతకు ముందోసారి తెస్తే పరీక్షలున్నాయి అంకులు అంటే సర్లే అని వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ అది అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకుంటావా?
బ్యాచులర్ సంగతి నాకు బాగా తెలుసు. ఓనర్కి చెవిలో పువ్వు ఎలా పెట్టాలా అని ఆలోచిస్తారు. అమ్మా, మీ ఇద్దరి మధ్యన సంబంధం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటి అంకుల్, నా గురించి తెలిసి కూడా మీరు అలా మాట్లాడతారేంటి? నేను అలాంటి పనులు చేస్తానా? నా మీద నమ్మకం లేదా? నేను నమ్మనయ్యా. ఆ రోజు కూడా కరెక్ట్గా నేను లేని టైంలో ఈ అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నావు. ఈ రోజు మళ్ళీ నేను లేని టైంలోనే ఈ అమ్మాయిని తెచ్చుకున్నావు. అసలు ఈ అమ్మాయి ఏ టైప్ అమ్మాయో నాకు అనుమానంగా ఉంది. అంకుల్, మీరు ఇప్పుడు కోపంగా ఉన్నారు. ఒక గంట తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు చెప్తాను. నువ్వు ఇంకేం మాట్లాడొద్దయ్యా. ఏమయ్యా సాగరు, నువ్వు రూమ్కి వచ్చే రోజు ఏం చెప్పు? నాకు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, ఫ్రెండ్స్ ఎవరో రూమ్కి రారు, నేను ఒక్కడనే ఉంటానని చెప్పు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈ అమ్మాయి ఏంటి? మాట్లాడమే. అది కాదు అంకుల్. నీ మీద నమ్మకం పోయిందయ్యా. ఏమయ్యా సాగరు, ఈ కాలనీలో నాకు ఎంత మంచి పేరుందో నీకు తెలుసు కదా. బ్యాచులర్స్ రూమ్కి అమ్మాయిలు వస్తున్నారంటే ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నా పరువు మొత్తం పోయిందయ్యా. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదయ్యా. తప్పు చేసావు. అందుకే 2 రోజులు టైం ఇస్తున్నాను. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపో.